వనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాం శారదా శారదాంబోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలపుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతాయై నమో నమః శ్రీ జగద్గురుభ్యో నమః ప్రపంచానికి నడిపేటటువంటి శక్తి కావలసిన శక్తి అమ్మవారి రూపం. అది ఇక్కడ అమ్మ రూపాన్ని ధ్యానిస్తే ప్రపంచానికి కావలసినవన్నీ ఇస్తాం. కనుక ధర్మ పురుషార్థం ఇస్తూ ఉన్నటువంటిది ముఖమైతే అర్థకామములు రెండూ ఇస్తున్నది కామరాజు కోసం. ఇప్పుడు ధర్మ అర్థ కామ అయిపోయింది, మిగిలింది మోక్షం. ఆ మోక్షం ఇస్తున్నది ఆ పాదసీమ, మూడవ భాగం. కానీ అమ్మ పాదాలను ఆశ్రయిస్తే మోక్షం ఇస్తుంది. కనుక వాగ్భవ కూటం ముఖంలో, కామరాజు కూటం నడి భాగంలో, కటి నుంచి పాదం వరకు శక్తి కూటం. ఈ మూడు కలిపి 15 అక్షరాలు. మొదటి 5 అక్షరాలు ముఖ భాగంలో ఉంటే, మిగిలిన 6 అక్షరాలు కామరాజు కూటంలో ఉంటే, మిగిలినటువంటి 4 అక్షరాలు పాద ప్రాంతం. ఇది అమ్మవారి పంచదశి స్వరూపానికి, లలితా పరమేశ్వర రూపానికి ఉన్నటువంటి అనుబంధం. ఇలా ధ్యానిస్తే మొట్టమొదటి కామరాజు కూటమే కదా వాగ్భవ కూటం. వాగ్భవ కూటం కనుక ప్రారంభంలో ఏం రాశారు చూడండి శంకరానందుల వారు. ముఖం కదా వాగ్భవ కూటం ముఖం. అని ముఖం ఎలా ఉందో వర్ణిస్తున్నారు ఇక్కడ. కళ్యాణాయుత పూర్ణ చంద్రవదనాం. అమ్మవారి ముఖం ఎలా ఉందంటే నిండు చంద్రుడి వెన్నెల్లా ఉంది. నిండు చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉంది. ఇది మనం శరత్చంద్రవదన అంటారు కదా. శరత్కాలపు చంద్రుడు నిండుగా ఉంటే పూర్ణిముడు ఎలా ఉంటాడో అలా ఉంది. అయితే ఆ చంద్రుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నదంటే ఎలా ఉంది? ఆ చంద్రుడు లోకంలో చూడగలుగుతున్నాం. అమ్మ ముఖం లోకంలో చూసే వాటి కంటే అతీతం. లోకాతీత, గుణాతీత, సర్వాతీత. కనుక ఎలా పోలుస్తుందో దానికి? అందుకే ఆ చంద్రుడు సరిపోట. అయుత పూర్ణచంద్రవదన. అయుత అంటే 10,000 నిండు చంద్రులతో సమానమైనటువంటి ముఖం అది చూపించారు. ఇలాంటి వర్ణనలు చేయడం ఉద్దేశం ఏంటంటే అలౌకికం అని చెప్పడం ఉద్దేశం. అలౌకికం అంటే మరీ ఎక్కువ కవిత్వం అంటే అనడానికి లేదు. ఎన్ని కవిత్వాలు చెప్పి ఒక దగ్గర పెట్టి స్తంభం వర్ణించగలరు. ఇక్కడ అమ్మ వర్ణనకి మార్పు ఊహకాలం. అందుకే ఇక్కడ అయుత పూర్ణచంద్రవదన 10,000 పూర్ణచంద్రులు వెలుగు. అటువంటి అద్భుతమైన ముఖంతో ఆ ముఖమంతా కళ్యాణ మంగళకరమైనటువంటి 10,000 పూర్ణచంద్రులతో సమానమైన వదనం ఉంది. అంటే చంద్రుడు అంటే ఆహ్లాదం అని అర్థం. అమృతం. అమ్మవారు అమృత కళలతో తేజరిల్లుతున్నారు కనుక జగజ్జనని ఆ నిండైన ముఖంతో నవ్వుతూ మనల్ని చూస్తుంది. చూపు వెన్నెల, నవ్వు వెన్నెల, ఇన్ని వెన్నెలు కలగని పూర్ణ చంద్రులా కనబడుతుంది ఇక్కడ.
భగవత్పాదుల వారు ధ్యానించారు కదా, పరిణత శరచంద్రవదనాం అన్నారు. అది మంగళకరమైన వదనం. అమ్మవదనం అన్ని మంగళ లక్షణాలతో ఉన్నది. ఎందుకంటే సౌమంగళ్య లక్షణములన్నీ అలంకృతమై ఉన్నాయి తల్లికి. పాపిడి సింధూరం మొదలుకొని ఆ దివ్యమైన కజ్జలను, కాటుగా, నాసిక్కి పెట్టుకున్నటువంటి ఆభరణాలు, చెవులుకున్నటువంటి తాటంకాలు, ఇవన్నీ ఆఖరి కంఠం వద్ద ఉన్నటువంటి కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంఠాల వరకు అమ్మవారి యొక్క వదనం అంతా మంగళకరమైనటువంటి ఆభరణాలతో ప్రకాశిస్తుంది కదా. అంతేకాదు మంగళకర లక్షణాలన్నీ కలిపితేనే అమ్మ. అది కళ్యాణాయుత పూర్ణ చంద్రవదనాం. ఒక్కొక్క పదం భావించాలి, భావిస్తే అనుభూతి వస్తుంది. ప్రాణేశ్వరానందిని, ప్రాణములకు ఈశ్వరుడైన వాణ్ణి ఆనందింపజేస్తుంది. చాలా విశేషం. ఆవిడకు ప్రాణేశ్వరుడు ఎవరు? శివుడు. ఆ శివుని ఆనందింపజేస్తున్నది. అది గొప్ప విషయం అండి. శివుడిని ఆనందింపజేయడం అంటే చిన్న విషయం కాదు. ఆయన్ని ఆనందింపజేయాలి అంటే ఎవడు అంతర్ముఖుడు, ఎవడు వైరాగ్యవంతులో వాడిని ఎవరు ఆనందింపజేయాలి. ఇది గ్రహించవలసిన అవసరం. అవునా లేదా? రమణ మహర్షి దగ్గరకో రామకృష్ణ పరమహంస దగ్గరకో వెళ్ళి మీరు ఎన్ని లక్షలు ఇస్తే వాళ్ళు మీరు మురిసిపోయి అనుగ్రహిస్తారు చెప్పండి. మీ లక్షలు వాళ్ళకి చిల్ల పెంకులు, కాగితం ముక్కలు, మనకు గొప్పవి. కనుక వాళ్ళని ఆనందింపజేయడం మహా కష్టం. ఎందుకంటే వాళ్ళ భౌతిక విషయాలు నచ్చవు, వాళ్ళ వైపు మనస్సే వెళ్ళదు. వాళ్ళ ఆనందం చేయడం మహా కష్టం. అందుకే శివుడు మహాయోగి. ఆయన ఎవరిని ఆనందింపజేయగలరు? కానీ ఆయన్ని మరులు కొలుపుగా ప్రయత్నించిన మన్మధుడు ఏమయ్యాడు? తగలంటాడు. ఎందుకంటే లోకంలో దేన్నైనా అతను మన్మధుడు జయించగలడు, శివుడిని జయించలేకపోయాడు, తగలంటాడు. అప్పుడు మన్మధుడు సిగ్గుపడ్డాడు. అమ్మవారన్నా నీ 5 పువ్వుల బాణాలు పనిచేయడనైనా నా నవ్వు బాణం ఒక్కడు కావాలండి. అంటే పరమేశ్వరుని ఆమె రంజింపజేసింది. అంటే పరమేశ్వరుడు మామూలుగా రంజింపబడతాడా? బాహ్య వస్తువుల వల్ల ఆనందాన్ని పొందాలనుకునే వాళ్ళని ఇంద్రియారాములు అంటారు. బాహ్య వస్తువులు అవసరం లేకుండా తన లోపల ఉన్న అఖండమైనటువంటి ఆత్మప్రాప్తితో ఆనందం అనుభవించే వాళ్ళు ఆత్మారాములు. కానీ శివుడు జ్ఞాని. జ్ఞానే ఆత్మారాముడైనప్పుడు పరమాత్మ ఆయన ఎలా ఉంటాడండి? ఎప్పుడు తనని ఎంతే తాను ఆనందిస్తుంటాడు. అందుకే శివుడు ఎప్పుడు ధ్యానంలోనే కనబడతాడు. ఎందుకంటే బాహ్యం దృష్టి ఉండదు ఆయనకి. కేవలం ఆనందమూర్తిగా ఉంటాడు. కేవలం ఆనందమూర్తిగా శివుడికి ఆనందం ఇవ్వడం ఏంటండి? ఎవడు సూర్యుడికి టార్చర్ చెప్తా తానే కలిగిన సూర్యుడికి టార్చర్ ఎందుకండి? ఇక్కడ బెల్లం మీద ఎవడైనా మళ్ళీ పంచదార జరుగుతుంటాడా? అలాగే ఆనందమూర్తి అయిన పరమేశ్వరుడికి ఆనందం ఏమిటి? అది ఆశ్చర్యం. తానంతా తాను ఆనందమూర్తి అయినటువంటి పరమేశ్వరుని సైతము ఆనందింపజేస్తున్నది అనంటే ఆయన యొక్క ఆనంద రూపమైన శక్తి ఈవిడ అని చెప్పడం జరుగుతుంది. అదే ప్రాణేశ్వరానందిని అని అంటాడు. ప్రాణేశ్వరుడు అంటే అమ్మవారికి ప్రాణేశ్వరుడు. మహాపతివ్రత కదా ఆవిడ. అదే పతివ్రత కనుక తన పతి ప్రాణేశ్వరుడికి ఆనందం కలిగిస్తున్నది. పతివ్రత ధర్మమే భర్తకు ఆనందం కలిగించదు. అలాంటిది తన భర్త ఆనందం ఇస్తారు. ఎవరి గురించి ఆనందం అక్కర్లేదు. అలాంటి ఆయన ఆనందం కలిగిస్తున్నది అంటే ఆయన అభిన్నమైన ఆనంద రూపిణి. ఇందులో మరొక రహస్యం ఉందండి. ప్రాణ ఈశ్వర ఆనందం. ప్రాణములకు ఈశ్వరుడు. ఇది ఆలోచించవలసింది. కొంతమంది కొన్ని పైత్యాలు వచ్చినప్పుడు ప్రాణేశ్వర, ప్రాణేశ్వరి అని ఉత్తరాలు రాసుకుంటూ ఉంటారు. కానీ మన ప్రాణాలకు ఎప్పుడు ఈశ్వరుడు లేదండి. మన ప్రాణాలకు మనకే ఈశ్వరత్వం లేదు. మనకి ఎవరు కొట్టుకు చెప్పండి. ఇక్కడ దృష్టిలో అందరి ప్రాణాలకు ఈశ్వరుడు ఒక్కడే, పరమేశ్వరుడు. ఆయన వల్ల ఆత్మరూపుడై ఉన్నాడు. ప్రాణములకు ఈశ్వరుడు ఎవరయ్యా అంటే ఆత్మ. ఉపనిషత్తు చెప్తోంది ప్రాణమే ఆత్మనుకుంటారు కొందరు మూర్ఖులు. ముందు దేహమే ఆత్మనుకుంటారు పరమమూర్ఖుడు. కాదండి, బుద్ధి ఆత్మ అంటేవాడు కొంత మూర్ఖుడు, ప్రాణమే ఆత్మనుడు మరికొంత మూర్ఖుడు అన్నాడు. దేహం ప్రాణం అపీంద్రియాన్ని పిచలాం బుద్ధించ శూన్యం విధు అన్నాడు కదా. కానీ మనం ప్రాణం దాకా చాలా మంది వెళ్తారు. ఆత్మ ఏది అంటే దేహం అనుకున్నవాడు కొంత ఆలోచన చేస్తే ఆత్మ దేహం ఆత్మ కాదంటాడు, బుద్ధి ఆత్మ కాదంటాడు, ప్రాణం ఆత్మ అనుకుంటారు చాలా మంది. కానీ భగవంతుడు ప్రాణములకు కూడా ప్రాణం ఇచ్చేవాడు అన్నాడు. ఈశాన ప్రాణద ప్రాణ ప్రాణస్య ప్రాణ కృషి చెప్తారు. కానీ ప్రాణములకు ఈశ్వరుడు ఎవరు? ఇప్పుడు చెప్తారు. మన ప్రాణాలకు ఈశ్వరుడు, మనలో ఆత్మగా ఉన్న భగవానుడు అయినప్పుడు ఆ ఆత్మ యొక్క ఆనందం ఏదుందో అది ఆత్మానంద రూపిణి అని అమ్మవారు. అది ప్రాణేశ్వరానందిని అంటే ప్రాణములకు ఈశ్వరుడైనటువంటి ఆత్మ యొక్క స్వాభావికమైన ఆనంద శక్తి అమ్మవారు. కనుక అమ్మవారు అంటే ఆనందం అండి. అది ఆనందాల కలిగిన ఆవిడ పేరు. ఇది ప్రాణేశ్వరానందిని అనే మాటలో తాత్వికంగా చెప్పే రెండవ అర్థం. మొదటి అర్థంలో ప్రాణేశ్వరుడైన శివుడికి ఆనందం కలిగిస్తున్నది ఒక మాటలో తెలిసిపోయింది.
అంటే కామ పరిభక్తి కామిని కామేశ్వరి కామపీఠవ జగతి కామదుగా భవకమలే కామకలే కామకోటి కామాక్షి పంచశర శాస్త్రబోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసిని కుమారి కాచన మోహయింది కామజేతారం అంటాడు మూక కవి కామాక్షమును వర్ణిస్తుంది. కాంచీసీమలో ఒక ఆవిడ ఉంది, కాముణ్ణి జయించిన వాడిని కూడా మోహింపజేస్తుందండి ఆవిడ. ఆవిడ కామాక్షి. అది ప్రాణేశ్వరానందిని అనే మాటలో ఉన్న గొప్ప విశేషం. ఇందులో మరొక అందమైన భావం ఉంది. ఇక్కడ ఎప్పుడు అమ్మవారిని తలంచుకున్నా అయ్యవారిని వెంటనే స్ఫురింపజేయాలి. ఇది సమయాచారం అంటారు. ఇక్కడ ఉత్తమమైన సమయాచారం, ఇద్దరి యొక్క సమత్వాన్ని చేసే ఆచారం సమయాచారం. సమత్వం, శివశక్తుల సామరస్యం, ఇది సామరస్య పరాయణ అనే మాటలో కూడా చెప్పుకుంటాం. శివశక్తుల సామరస్యం. అందుకే ఎక్కడికక్కడ అమ్మవారి గురించి చెప్తూ అయ్యవారిని స్ఫురింపజేయడం అనేది అద్భుత సంప్రదాయం. అందుకే లలితా శాస్త్రంలో వశిన్యాది వాగ్దేవతలు పనిచేశారు. చెప్తూ మధ్యలో కామేశ జ్ఞాన సౌభాగ్యమార్థం ద్వయాన్విత అంటారు. కామేశ ధమాప్రియ సూత్ర సౌవిధం ధర అంటారు. మధ్యలో శివప్రియ, శివపర, మృడప్రియ ఇవంటూ ఉంటే ఆవిడ గుడిసిపోతుంది. ఇదంతా సమయాచారం. అందుకే ప్రాణేశ్వరానందిని అని చెప్పినప్పుడు అమ్మ ముఖాన్ని వర్ణించిన వెంటనే ప్రాణేశ్వరానందిని ఎందుకన్నారంటే ఆ ముఖంతో శివుడిని చూస్తుంటారు. చూడగానే శివుడికి ఆనందం. ఎందుకంటే ఆవిడ నవ్వుతూ కనబడితేనే ఆయన గారికి ఆనందం. అదే రాగానే మొహాలు పెట్టుకుంది అనుకుంటే ఆయనకి ఏం ఆనందం ఉంటుంది ఇక్కడ. అందుకే శివుడిని ఆ విధంగా ఆనందింపజేస్తూ ఉన్నటువంటి ముఖం ఆవిడది. కానీ అమ్మ ముఖం చూడగానే ఈ ముఖంతోనే కదా ఇవాళ ఆనందింపజేస్తుంది అని స్ఫురణ. అంత అందంగా చూపించారు ఇక్కడ. కళ్యాణాయుత పూర్ణ చంద్రవదనం ప్రాణేశ్వరానందిని పూర్ణా. పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణమిదం. అమ్మ పరిపూర్ణురా. సృష్టిలో ఏవి పూర్ణములు కావు, అపరిపూర్ణములే. పూర్ణం ఒక్కటే పరబ్రహ్మం. అయితే పరబ్రహ్మం నుంచి జగత్తంతా ఏర్పడింది కనుక అది కూడా పూర్ణమే. ఆ పూర్ణత్వం తెలియకపోవడం వల్ల అపరిపూర్ణం. పూర్ణత్వం తెలుసుకోవాలి. అది అమ్మవారికి ఒక పేరు త్రిపుర అని. త్రిపుర సుందరి రహస్య నామాలు పెట్టేది. త్రిపుర. పుర అంటే పూర్వము అనర్థం. పుర అంటే పట్టణం అనర్థం. పుర అంటే అర్థం పూరణాత్ పుర అన్నాడు, నిండిపోయినది అర్థం. త్రిపుర మూడింటి యొక్క నిండిపోయింది కదా. ఏమిటా మూడు అంటే మూడు లోకాలు, మూడు కాలాలు, మూడు శరీరాలు, మూడు అవస్థలు, అకారోకార మకారాలు, ఇలా మూడుగా ఉన్న త్రి అని చెప్పబడుతుంది. ప్రపంచమంతా నిండిపోయేవాడు త్రిపుర. ఈ అర్థం తెలిసిందా? నిండిపోవడాన్ని పూర్ణత్వం అంటాం కదా. కనుక ఆవిడ పూర్ణంగా నిండిపోయింది. అది పూర్ణ అన్నమాట. అయితే కొన్ని పూర్ణము వలే కనబడుతూ ఉంటాయి. సృష్టిలో ఒకటి కంటే ఒకటి గొప్పవాడు కనబడు, కానీ వాడు పరిపూర్ణుడు అనేస్తారు. వాడిని పరిపూర్ణంగా వీడికి ఏదో హంచుకుంటుంది, కానీ వీడికంటే గొప్పగా ఉంది కనుక అనుకుంటూ ఉంటాం. కానీ వీడికంటే వీడి పూర్ణుడేమో, వాడికంటే వాడి పూర్ణుడేమో అనుకుంటూ ఉంటాం. కానీ పూర్ణతత్వం ఒక్కటే, దాన్ని మించి మరొక పూర్ణతత్వం లేదు. అది పూర్ణం పూర్ణతరం అని మాట వేశారు. పూర్ణతర అంటే కంపారిటివ్ డిగ్రీ. పూర్ణతమం అంటే సూపర్ లేదు. పూర్ణతర అంటే సృష్టిలో ఇది నిండుదేమో అది నిండుదేమో అనుకోవడంతోనే బ్రతుకు ఎండిపోతుంది. సృష్టిలో ఏదైతే పూర్ణత్వం, ప్రతి వాడు పూర్ణత్వం పొందాలని ప్రయత్నిస్తారు, కానీ పూర్ణత్వం దేనిలో లేదు. పూర్ణత్వం కేవలం బ్రహ్మత్వం మాత్రమే. అది నువ్వు దేనితో పోల్చి చూసినప్పటికీ కూడా పరిపూర్ణమైన తత్వం ఒకటే కనుక పూర్ణం పూర్ణతరా. పరేశ మహిషి. మహిషి అంటే పట్టపురాణి అర్థం. ఇప్పుడు పట్టపురాణి ఎవరికి? పరేశ మహిషి. పరేశ్వరుడి పట్టపురాణి. పరేశ్వరుడు అంటే ఎవరండి? ఎంతమందినా ఆ మాత్రం కూడా తెలియకుండా కూర్చున్నారు అందరూ. పరేశ అంటే శివుడే, పరమేశ్వరుడే అని. పరేశ ఎందుకన్నారు అంటే ఈశ్వరుడు కూడా ఈశ్వరుడే. ఈశ్వరుడు అంటే ఒక నాయకుడు. ఒక్కొక్క నాయకుడు అండి. ఒక దేశంలో ప్రోటోకాల్తో గౌరవింపబడేటటువంటి ఒక పాలకుడు మరో దేశానికి వెళ్తే దేనికి పలికిరాడు. ఇవి ఇక్కడ నాయకత్వం. వీడు పెద్ద షో, 5 ఏళ్ళు కూడా టికాని లేని వాడు ఇక్కడ ఎంత పవర్ అండి. ఇక్కడ ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ ఇలాంటి ఈశ్వరుడు అందరినీ పైన ఈశ్వరుడు ఉన్నాడు. తూర్పు దిక్కుకు ఈశ్వరుడు అయితే ఇంద్రుడు, దక్షిణ దిక్కుకు ఈశ్వరుడు అయితే యముడు. కనుక వాడి పరిధంత వాడి తూర్పు, వీడి దక్షిణ. ఆ దిక్కు వాడికి దిక్కు వెంట్రీ లేదు. కనుక గొప్ప వాళ్ళు ఏం చేస్తాం? కనుక వీళ్ళందరూ ఈశ్వరులు అయితే ఆ ఈశ్వరుడికి కూడా ఎవడు ఈశ్వరుడు వాడిని పరేశ్వరుడు అంటారు. పర అంటే సర్వోత్కృష్టం, సర్వాతీతం. పరేశ్వరుడు ఆయనకే పరమేశ్వరుడు, విశ్వేశ్వరుడు, సర్వేశ్వరుడు. ఇంకా మాట్లాడితే అసలు ఈశ్వరుడు ఆయనే కనుక ఈశ్వరుడు.
అని ఆయన పేరు ఈశ్వరుడు. ఈశావాస్యమిదం సర్వం అంటున్నాం కదా, ఇక్కడ ఈశ్వరుడు. అలాంటి పరమేశ్వరుని యొక్క పట్టపురాణి, శివుని పట్టపురాణి భగవతి శ్రీగిరి భ్రమరాంబిక అంటున్నాం కదా, ఆ పరేశ్వరుని యొక్క పట్టపురాణి. దీన్ని బట్టి ఆయన మహారాజు, అవుడు మహారాజు. అంటే పరేశ మహి పూర్ణామృతాస్వాది, చాలా విశేషమైన మాట. అమ్మవారు ఇప్పుడు పూర్ణామృతాన్ని ఆస్వాదిస్తుంటారు, అమృతాన్ని అనుభవంగా పొందుతూ ఉంటారు. ఆస్వాదన అంటే అనుభవం. అమ్మవారు కేవలం అనుభవ స్వరూపం. ఇదే భగవత్పాదుల వారు ఆనంద స్ఫురద అనుభవాభ్యాం నతిర్యం అన్నారు. ఎక్కడ? శివాంగ అనుభవం, ఆనందానుభవ స్వరూపం, కేవల ఆనంద అనుభవ స్వరూపం అమ్మవారు. ఎప్పుడు ఆనందిస్తుంటారు. ఎక్కడి నుంచి తెచ్చుకుని ఆనందిస్తారు? మనం ముందే చెప్పుకున్నాం, బయట వస్తువు వల్ల వచ్చే ఆనందం బయట వస్తువు పోతే పోతుంది, బయట వస్తువు మీద విసుగు కలిగిన పోతుంది. వస్తువాధార ఆనందం కాదండి, ఆనందమే తానైన ఆత్మానుభూతి కావాలి. అది అమ్మవారి దగ్గర ఉంది. పూర్ణామృతాస్వాదేని అంటే పరిపూర్ణమైన ఆనందానుభవమే తన స్వరూపంగా కలిగినటువంటి తల్లి. అది పూర్ణామృతాస్వాదే. ఇందులో పెద్ద రహస్యం ఏంటంటే, సహస్రార కమలంలో యోగపరంగా శివశక్తులు లాభం, అది సంపూర్ణమైన అమృతత్వం అక్కడ ఉంది. కానీ మిగిలిన 6 చక్రాలు దాటని వాడు అది అద్దుకోలేదు. అందుకే జాగృతి జరిగిన కుండలిని ఒక్కొక్క చక్రం దాటుకు వెళుతూ సహస్రార కమలం, అది మన శరీరంలో ఉన్నటువంటి చింతామణి గురువు. అదండి అక్కడ అమృత బింబ రూపంలో శివశక్తులు ఇద్దరు ఉంటారు. అక్కడికి చేరుకునే వాడికి అమృతానందానుభవం ఎంత పరిపూర్ణంగా లభిస్తుందంటే, భగవత్పాదుల వారు చెప్తారు, ప్రపంచం సించంతి పునరపి రసామ్రాయ సహస్రార కమలం చేరగానే దివ్యమైన ఆనందానుభూతి కలుగుతుంది. ఆనందానుభూతి ముందు ప్రపంచంలో కాదు, ఏ లోకంలో ఆనందం కూడా సరిపోదు. అది దాని వేదాంతం బ్రహ్మానందం ఉంటుంది. శాస్త్రం సహస్రాంతర్గతమైనటువంటి శివశక్తి అమృతం ఉంటుంది. ఆ శివశక్తి అమృత స్వరూపం ఏదైతే ఉందో అదే పూర్ణామృతాస్వాదిని అనే మాటలో మొత్తానికి అమ్మవారు ఆనంద స్వరూపిణి, ఆనంద అనుభవ రూపిణి, పరమేశ్వరుని యొక్క పట్టపురాణి, పూర్ణాం పూర్ణతరాం, పరిపూర్ణ తత్వము. ఇది తెలిసాక పూర్ణత్వం కోసం ప్రయత్నం చేయొద్దండి. అటువంటి పూర్ణస్వరూపిని విడిచిపెట్టి ఎలా ఉంటాం? అందుకే తల్లిని ధ్యానిస్తూ సంపూర్ణం పరమోత్తమామృతకళాం విద్యావతి భారతి, సంపూర్ణ, సమ్యక్ పూర్ణ, సంపూర్ణ, ఈ 2 ఉపసర్గలు అంటారు. పరిపూర్ణ, సంపూర్ణ అంటే ఆ పూర్ణత్వం ఇవాళ ఉండి రేపు పోయేదేం కాదు. అందుకే సంపూర్ణ అని చెప్పగానే ఇవాళ నిండుగా ఉందండి, నిండు చతురుండి అంటాం ఇప్పుడు పూర్ణిమ నాడు, మళ్ళీ భాగ్యం నుంచి తరిగిపోతుంటుంది. కానీ అమ్మవారు అలాగా తరిగిపోయే కళలు కావు. ఎంత సత్యస్వరూపం, అంత నిత్యస్వరూపం, ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అందుకే సంపూర్ణ అని చెప్పడంలో విశేషం. సమ్యక్ పూర్ణ, సంపూర్ణ అంటే ఎప్పుడు ఒకే విధమైనటువంటి పూర్ణత్వం కలిగింది. ఆవిడ పరమ ఉత్తమ అమృత కళ. ఇది చాలా విశేషం. ఎందుకంటే శ్రీ విద్యా రహస్యాలు తెలిసిన వాడే రచించాడు. ఒక్కటి మాత్రం ముందే చెప్పుకోవాలి మనం, ఇదివరకట్లా ముందులో కథలు కాకరకాయలు ఉండవు. ముందే చెప్పాడు కదా, అలాగైతే రాకపోయేవాళ్ళం కదా అంటే రేపటి నుండి అర్థపడచ్చు. ఇందులో కేవలం అమ్మవారి యొక్క తత్వము, అమ్మవారి రూపము, అమ్మ భక్తి మాత్రమే ఉంటుంది. కావలసిన వాళ్ళకే క్రెడిట్. అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు చాలా నాకు. అందుకే శ్రద్ధగా వింటే ఆనందం తెలుస్తుంది. పరమ ఉత్తమ అమృత కళ అమ్మవారి చంద్రకళా స్వరూపిణి అని రాస్తారు. అందుకే సౌందర్యలహరికి భాష్యం రచిస్తూ లక్ష్మీధరుడు వారు సమయ రూపిణి చంద్రకళ అన్నారు. అమ్మవారి చంద్రకళా స్వరూపిణి. చంద్రకళ అంటే చంద్ర అంటే అమృతం, ఆహ్లాదం అంటే ఆనందం. ఆనందము శాశ్వతము, ఈ రెండింటికి అమృతం అని పేరు. అమృతం అనే మాట ఎక్కడొచ్చినా 2 అర్థాలు తీసుకుని, ఆనందం, శాశ్వతం. ఆవిడ ఆనంద రూపిణి కనుక అమృత, శాశ్వత రూపిణి కనుక అమృత. మృతము లేనిది అమృతం కదా, ఏ మార్పు లేనిది, నాశనము లేనిది అమృతం. ఎలాంటి అమృతం అమ్మవారు? పరమ ఉత్తమ అమృతం. పరమము అంటే ఉత్కృష్టమైనది, దాని మించి ఒకటి లేనప్పుడు పరమ వాడతారు. ఉత్తమం ఇది సూపర్లేటివ్, దాని మించి ఒక తత్వం లేదు అని చెప్పేటువంటి 2 ఒత్తిడి శబ్దములు వేశాడు. పరమ ఉత్తమ 2 శబ్దాలు వేశాడు. సర్వోత్కృష్టమైనటువంటి అమృత కళ అమ్మవారు. ఇది శ్రీ విద్యా రహస్యం. దీన్ని షోడశి అంటారు. అమ్మవారికి షోడశి అని పేరు. ఈ షోడశి రాగానే రాజరాజేశ్వరి అని వ్యవహారం.
రాజరాజేశ్వరుడికి షోడశీ విద్య. ఇప్పుడు 17 కళలు అందరికీ తెలుసు కదండి. పాడ్యం నుంచి పూర్ణిమ వరకు చంద్రకళలు 15, మళ్ళీ పాడ్యం నుంచి అమావాస్య వరకు 15. ఈ 15 విలోమ క్రమంలో వెళ్తాయి, అనులోమ విలోమ క్రమంలో వెళుతూ ఉంటాయి. మొత్తం 15 కళలే. ఈ 15 కళలు అందరికీ తెలిసినవే. ఇవి మారే కళలు అంటారు. ఇది మారని కళ ఉంటుంది కాదు. ఈ మారని కళ, దాని పేరు మారని కళ, అది ఎప్పుడూ ఒకే, అది పరిపూర్ణం. ఆ పరిపూర్ణమైనటువంటి ఆ మారని కళ ఏదైతే ఉందో అది నిండైన అమృతం. దాని నుంచి శక్తి పొందుతూ వృద్ధి కళలు, క్షయ కళలు చదువు చూపిస్తుంటాయి. ఆ మారని కళకే 16వ కళ అని పేరు. దానికి సదా కళ, ధ్రువా కళ అని పేరు. అదే ప్రతివారి సహస్రార కమలను శివశక్తి స్వరూపం. అదే ఈ విశ్వానికంతటికీ మూలమైనటువంటి పరమేశ్వరుడు, పరమేశ్వరుడు. విశ్వంలో వృద్ధి క్షయాలు కనబడుతూ ఉంటాయి. ఈ వృద్ధి క్షయాలు కలిగిస్తూ ఏ శక్తి ఉందో దానికి వృద్ధి ఎందుకు క్షయం లేదు, ఇది పరిపూర్ణం. అందుకే ఆది వృద్ధి వర్జిత అంటారు. అంటే సమానాధిక వర్జిత, ఆని వృద్ధి వివర్జిత అనే నామం లలితా సహస్రంలో చదువుతున్నాం కదా. పెరుగుదల తరుగుదల రెండు లేదు అమ్మవారు. పెరిగింది అంటే ముందు తక్కువ ఉందని అర్థం కదా, తగ్గింది అన్నది తప్పే. కానీ పెరుగుట తరుగుట దేనికి ఉంటాయంటే పూర్ణత్వం లేని చోటు ఉంటాయి. పరిపూర్ణమైన దాన్ని పెరగడం ఏంటి, తిరగడం ఏంటి, అది పెరుగుట తరుగుట అనేది మనం చూస్తున్నా మారుతున్న చంద్రకళలు ఉంటాయి. కానీ అమ్మవారికి ఉండబట్టి ఈ చంద్రకళలే మొత్తం కాల రూపం. అంతే కదా, 15, 15, 30 అవే కదా సంవత్సరాలు ఇవన్నీ కూడా. కనుక 15 కళల పూజని నిత్యా పూజ అంటారు. మీకు తెలిసినవే, కామేశ్వరి, భగవాన్ని, నిత్యకృష్ణ, వేడుండ, వదివాసి అంటూ కర్గమాలు చదువుతారు కదా. ఈ 15 కళల దేవతల పేరు. ఈ 15 కళలు ఆ 16 కళ నుంచి వచ్చాయి. ఇవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి కానీ మాత్రం ఎప్పుడు ఒకే ఉంటాయి. కాలంలో అనేక మార్పులు కలుగుతూ ఉన్నా ఈ మార్పులు కలిగే శక్తులన్నీ అమ్మవారి నుంచి వస్తూ ఉన్నప్పటికీ కూడా ఆవిడకి ఏ మార్పు లేదు. అది ఏ మార్పు లేని కళగనకే పారమ ఉత్తమ అమృత కళ అని చెప్పారు. ఇక్కడ సర్వోత్కృష్టమైన కళ ఇది షోడశి. అమ్మవారిని ఉపాసించడం అంటే చంద్ర విద్య. ఏమిటా చంద్ర అంటే ఇది చంద్ర. చంద్రాం చంద్ర సుహోదరి మన లక్ష్మీ అష్టనామాలు ఇది అంటున్నాం. అది చంద్రకళ అంటే అమృత కళ. కళ అంటే ఆనందం శాశ్వతం అయిన ఏ కళ ఉన్నదో అది పరమమై ఉత్తమమైనది. అది అమ్మవారి యొక్క స్వరూపము. అంటే పరమోత్తమామృత కళ విద్యావతి. తర్వాత మాట విద్య కలిగినది అని అర్థం. విద్య అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇది మన స్త్రీ విద్యకు సంబంధించిన అర్థాలే చెప్పేవాళ్ళు కానీ కాలక్షేపం కోసమో దేనికోసమో మరో విషయంలో వెళ్ళకూడదు కదా. ఇక్కడ ఏముంది అది చెప్పుకోవాలి. విద్యావతి. దీని బ్రహ్మాండ పురాణంలో ఒక మాట చెప్తారు. అమ్మవారు ఎలా ఉంటారు అంటే ఆవిడ విశేషం చెప్తూ హైగ్రీవస్వామి అగస్త్యుల వారు చెప్తూ అమ్మవారి గురించి ఒక మాట ఉంటారు. ఇక్కడ అనాదిరకిలాధార సదసత్కర్మ రూపిణి జానైక దృశ్య జ్ఞానాంగి విద్యాంగి హృదయాస్పద. మాటల్లో అమ్మవారు అంటే రెండు వాక్యాలు చెప్పాడు మహానుభావుడు. అది అర్థం చేసుకోవడం కష్టం. కానీ అమ్మవారు అంటే ఒక మాట చెప్పారు. అనాది. ఏ శక్తికి ఆది అంటూ లేదో అది అటువంటి శక్తి ఎందుకు మనం ధ్యానించాలంటే అఖిలాధార, అన్నిటికీ ఆధారమైనది. అనాది అఖిలాధార. ఆవిడ సదసత్కర్మ రూపి. సదసత్కర్మ అంటే కార్యకారణ రూపమైన అన్ని కర్మలు అమ్మవారి వల్లే జరుగుతున్నాయి. అయితే ఆవిడ ఎలా చూస్తాం? జ్ఞానైక దృశ్య. మరొక మార్గం లేదండి. 30 రోజుల్లో సంస్కృతం లాగా 20 రోజుల్లో కోల్పోతే షార్ట్ వేస్ లేవు. జ్ఞానమే. జ్ఞానైక దృశ్య. జ్ఞానంతో మాత్రమే తెలియబడుతుంది. ఆవిడ స్వరూపం అంటే జ్ఞానాన్ని. జ్ఞానం ఆవిడ యొక్క స్వరూపం. జ్ఞానైక దృశ్య జ్ఞానాన్ని. తర్వాత మాట విద్యాంగి అంటారు. విద్యాంగి అంటే విద్య ఆవిడ రూపం. జాగ్రత్తగా విన్నారు కదా. జ్ఞానాంగి విద్యాంగి. జ్ఞానం అంటే పరబ్రహ్మతత్వం, అది ఆవిడ స్వరూపం. విద్య అంటే దాన్ని తెలుసుకునేటట్టు చేసేదిగా అది. అది కూడా అమ్మవారి రూపం. ఇంత చెప్పుకోవాలి కదా, శివుడి వేరు వెలుగు వేరు కాదు. జ్ఞానాంగి అయిన అమ్మవారిని మనం ఆరాధన చెయ్యాలంటే మనకు ఆధారం కావాలి. ఆధారం విద్య. అమ్మవారిని ఆరాధించడానికి కావలసిన ఆధారం పేరు విద్య. అమ్మ జ్ఞానస్వరూపం తెలిసిపోయింది. ఇప్పుడు మనకు ఆధారం ఏంటి? విద్య కావాలి. విద్య అంటే ఇక్కడ భాషలో ఉపాసన.